కువైట్ ఎడారిలోకి మీ అందరికీ స్వాగతం. కువైట్కి రావాలనుకునేవారు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి, కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది. కువైట్లో ఎడారిలో అయితే ఈ విధంగా అయితే గుడారాలు వేసుకొని ఉండాలన్నమాట. అక్కడ కువైట్ వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారనమాట. ఇక్కడ పని చేయడానికి అయితే ఖచ్చితంగా ఇండియన్స్ కానీ ఎవరైనా బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ అయితే వర్క్ చేస్తూ ఉంటారు. చలి అయితే చాలా విపరీతంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇల్లు అనేది కనపడదన్నమాట. కనుచూపు మేర ఎక్కడ చూసినా కూడా మనకు ఎడారే కనపడుతుంది. ఎడారిలోనే రేకుల సెట్ లాగా అదే గుడారాలు లాగా వేసుకొని ఉంటారు. లోపల చూడండి, కిచెన్ సెటప్ కూడా టెంపరవరీ అయినా కూడా చాలా లగ్జరీగా అన్నీ అయితే ఏం అవసరం అనే అన్నీ ఉంటాయన్నమాట. ఫ్రిడ్జు, మైక్రోవేవ్, అలాగే సింకు, ఇంకా సామాన్లు, వంట వండడానికి కావాల్సిన సామాగ్రి, డీప్ ఫ్రీజరు అన్నీ ఉంటాయన్నమాట. వంట పొయ్యి, అలాగే ఇక్కడ వంట చేయడానికి కూడా ఒక మనిషి అయితే ఖచ్చితంగా కువైట్ వాళ్ళకు వండి పెడుతూ ఉండాలి. వాళ్ళు వచ్చి తింటూ సలిమంట వేసుకొని తింటూ పోతుంటారనమాట. అక్కడ కనపడే స్టోరేజ్ అయితే దాంట్లో మొత్తం అన్నీ వేసుకొని వెళ్తారనమాట. ఎందుకంటే చలికాలం అయిపోవస్తుంది కాబట్టి ఇక్కడ ఉండేటివన్నీ ప్యాక్ చేసుకునేసి ఆ డీసీమ్లో వేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడే మనకు టాయిలెట్స్ అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ పెద్ద వాటర్ క్యాన్లో అయితే మనకు ఇక్కడున్న వాటర్ మొత్తం యూజ్ చేస్తారనమాట. ఈ వాటర్ క్యాన్ ఎలా ఉందంటే ఇండియాలో లాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా ప్రెజర్ మోటార్ కూడా ఉందన్నమాట. ప్రెజర్ చాలా ఫాస్ట్గా అయితే వాటర్ చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. తలబాత్ స్వెటర్ వేసుకొని ఫ్రెండ్ది వేసుకొని షూట్ చేస్తున్నాను. వెనకాల డ్రైనేజ్ సిస్టమ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. డ్రైనేజ్ అంతా అక్కడికి కలెక్ట్ అవుతుందన్నమాట. అది మొత్తము వాటర్ అనేది బయటకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసి ఇది ఖైమాలు అంటారు, గుడారాలను మనము తెలుగులో అంటారు. కానీ కువైట్లో గుడారాల చుట్టూ చూడండి మొత్తం మూటలు అన్నీ పెట్టినారనమాట. ఆ మూటలు గాలికి ప్రెజర్కి లేసిపోకుండా చుట్టూ మూటలు వేసుకొని ఆ మూటల్లో ఇసుక వేసి ఆ మూటలు చుట్టూ పెట్టారనమాట. గుడారం చుట్టూ కూడా మనకు మూటలు అయితే పెట్టున్నారు, ఇసుక మూటలు. ఎందుకంటే ఇక్కడ గాలి కూడా చాలా విపరీతంగా వస్తుంది కాబట్టి ఆ గాలికి తట్టుకొని ఆ గుడారం నిలబడాలంటే ఈ విధంగా సెటప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఇటు కనుచేపు మేర మనకు ఎక్కడ చూసినా ఎడారే ఉంటుంది. ఎడారిలో కూడా వాళ్ళు ఎవరైనా చలికాలం అంటే ఇంట్లో ఉంటారు, కానీ వీళ్ళు డిఫరెంట్గా చలికాలము కష్టానికి ఎదురుగా వెళ్తారనమాట. చలి ఉంటుందని తెలిసి కూడా బయట కావాలని గుడారాలు వేసుకొని అక్కడ ఉంటారనమాట. వీళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని వీళ్ళు పాటిస్తారనమాట. ఎందుకంటే ఒకప్పుడు కువైట్లో ఇండ్లు ఇంత లగ్జరీ లైఫ్ ఉండేది కాదు, గుడారాలు వేసుకొని జీవించేవారు. దానికి గుర్తుగా వీళ్ళు ఇప్పుడు కూడా ముందు వాళ్ళ ఎలా జీవించారో అనే దానికి గుర్తుగా ఆ విధంగా చలికాలం వచ్చిన ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఈ విధంగా అయితే ఇళ్ళల్లోంచి బయట వెళ్ళిపోయి ఒక క్యాంప్ లాగా వేసుకుంటారనమాట. అందరూ ప్రతి ఫ్యామిలీ అంతా మొత్తం అనమాట. కువైట్లో ఉన్న ప్రజలంతా ఈ విధంగా బయట ఎడార్లకు వెళ్ళిపోతారు చలికాలం వచ్చిన తర్వాత. ఇక్కడైతే మనం కూడా ఒకసారి ఇది ఎలా ఉంటుందో చూపిద్దామనేసి వీడియో తీయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఇవాళ అయితే కుదిరింది వీడియో చేయడానికి. మనకు లడ్డు నవాజ్ వ్లాగ్స్ మన ఛానల్లో మనకు ఈ వీడియో అయితే ప్లే అవుతుంది మనకు. ఎందుకంటే చాలామంది ఈ వీడియో బయట ఎడారిలో చావు కష్టము, ఎడారుల్లో ఇది అని వీడియోలు చాలానే వచ్చున్నాయి. మనం కూడా ఇప్పుడు ఎడారిలో ఏ విధంగా కష్టం ఉంటుందని మనము ఇక్కడున్న మన తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటే కష్టమైతే చాలా ఉంటుంది. ఎందుకంటే చలి విపరీతంగా ఉంటుంది. వంట వాళ్ళకు చేసి పెట్టాలి, ఛాయ్ పెట్టివ్వాలి. కువైట్ వాళ్ళు వస్తే పని చాలా ఉంటుంది. జీతం చూస్తే జీతం మామూలుగా ఇంట్లో పనిచేసే వాళ్ళకి జీతం ఎంతుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఎక్కువేమి ఇవ్వరు, సేమ్ జీతమే ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను బండి దిగి ఇప్పుడు మీకు లోపలికి వెళ్తాను, మొత్తం ఒకసారి చూపిస్తాను అనమాట. ఇది ఒకటోది. మనకు మళ్ళీ ఇంతకుముందు మీరు చూసింది ఇంకొక గుడారము, ఇక్కడ నేను వచ్చింది ఇంకో గుడారం అనమాట. ఇది ఫ్రెండ్ది, అది మామది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది గుడారాలు 1, 2, 3 ఉన్నాయన్నమాట. నల్ల గుడారం వచ్చి బెడ్రూము, ఈ తెల్ల గుడారాలు వచ్చి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి హాల్ లాగా యూజ్ చేస్తారు, ఇంకోటి వచ్చి స్టోరేజ్ పర్పస్ లాగా యూజ్ చేస్తారన్నమాట. ఇది ఇందులోనే మనకు కిచెను అలాగే మనకు వాష్రూమ్స్ అన్నీ రేకుల సెట్ లాగా వేసుకొని, టెంపరవరీ అయినా కూడా రేకుల సెట్ లాగా వేసుకొని మనకి ఇక్కడ అన్ని అవైలబిలిటీలో అయితే ఉంటాయన్నమాట వాడుకోవడానికి. అదేవిధంగా మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ స్టోరేజ్ చూసారా, డిఫరెంట్గా ఇంతకుముందు చూసింది మీరు ఇండియాలో లాగా వాటర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ వాటర్ ట్యాంక్స్ 2 ఉన్నాయి చూసారా, అవి కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఈ గుడారాలు కొంచెము పాత అనమాట. ఇంతకుముందు మీరు ఫస్ట్ చూసిన వీడియోలో ఆ గుడారం అనేది కొత్తది అనమాట, కొత్త గుడారము. దానికి చుట్టూ ఇసుకతో వేసి మొత్తము ఇసుక మూటలు కూడా పెట్టున్నారు, చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆ గుడారము. ఇక్కడే చూడండి మీరు చాయ్ కప్పులు, చాయ్ గవా తాగడానికి ఇక్కడ మొత్తం పెట్టున్నారు. ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటారు అనమాట. ఇక్కడ ఆడుకోవడానికి డెజర్ట్ యాక్టివిటీస్ చేయడానికి ఇక్కడ బాడీకి ఇస్తుంటారు అనమాట. అర్ధ గంటకు 5 దినార్లు తీసుకుంటారు. అంటే ఇండియా డబ్బులో మనకు సుమారుగా
సుమారుగా 1300 1400 అలా అయితే ఖర్చు అయితే అవుతుందన్నమాట. ఇవి రైడింగ్ చేయొచ్చు అనమాట. మనం బాడుక్కి ఇస్తారు ఇక్కడ, మనం కూడా చేయొచ్చు. కాకపోతే ఈ చలికి వాళ్ళ కంట్రీ వాళ్ళకి అలవాటు కాబట్టి చలికి చేయగలుగుతున్నారు, మనము చేయలేము. ఎందుకంటే ఇంత చలి మనం తట్టుకోలేము, చాలా చలి ఉంటుంది ఇక్కడ. హార్స్ మీద కూడా రైడింగ్ చేయడానికి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. గుర్రం మీద స్వారీ చేయడానికి కూడా ఇక్కడ గుర్రాలు కూడా బాడుగకు దొరుకుతాయి అనమాట. గంటకు ఈ విధంగా, లేకుంటే 15 నిమిషాలకు ఇంత అనే ఉంటుంది అనమాట. 15 నిమిషాలకు 2 దినాలు తీసుకుంటారు నాకు తెలిసి. అర్ధగంటకు అయితే 5 దినాలు అయితే తీసుకుంటారు. ఇక్కడే మనకు బకాలాలు అంటారు కదా, చిల్లరంగిళ్ళు. ఈ విధంగా స్టోరేజ్ పెట్టుకుంటే చిల్లరంగిళ్ళన్నీ ఇట్లా రోడ్లో లారీల్లో పెట్టుకొచ్చి స్టోరేజ్ లారీల్లో చిల్లరంగిడి అన్నీ దొరుకుతాయంట. బొగ్గు దొరుకుతుంది, బొగ్గు కూడా అమ్ముతారనమాట. ఎందుకంటే ఇక్కడ బయట ఎడారులు వచ్చినప్పుడు చలి కాచుకోవడానికి బొగ్గు అవసరం పడుతుంది కదా, బొగ్గు కూడా కిలో ఇంత అని అమ్ముతారనమాట. దినాలు 2 దినాలు ఆ విధంగా అమ్ముతుంటారు. అలాగే కావాల్సిన జ్యూసులు, తినుబండారాలు, ఏదైనా చిరుతిండ్లు అన్నీ ఈ బకాలాల్లో అయితే దొరుకుతాయి, లభిస్తాయి మనకు. ఇక్కడ ఎక్కడ చూసినా జెండాలు అయితే కనపడుతున్నాయి, కువైట్ జెండాలు. ఎందుకంటే త్వరలోనే కువైట్లో ఫిబ్రవరి 25, 26 కువైట్లో ఎవ్రీ ఇయర్ వతనియా వస్తుందన్నమాట. వతనియా అంటే వాళ్ళకు స్వాతంత్ర దినోత్సవం, కువైట్ దేశానికి స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25, 26వ తేదీ మనకు ఖచ్చితంగా వాళ్ళు చాలా సంతోషంగా అయితే జరుపుకుంటారు. ఇండియాలో ఏ విధంగా అయితే మనకు జనవరి 26th రిపబ్లిక్ డే, అలాగే ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే చేసుకుంటారు, ఆ విధంగా వీళ్ళకు ఇది వతనియా పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగల్లో ఇది ఒక పండుగగా వాళ్ళు భావిస్తారనమాట. వాళ్ళ దేశం మీద వాళ్ళు ప్రేమ చూపుతారు. జెండాలు కానీ ఇవి కానీ బండ్ల మీద అలా వేసుకొని ఉంటారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు హోటల్స్ అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. హోటల్స్, ఏటీఎంస్, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. బండ్లలోనే పెట్టున్నారనమాట. మొత్తం అన్ని బండ్లలో కావాల్సిన పిజ్జాలు ఇవి కేఎఫ్సీ లాగా ఇలా అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు దూరంలో ఇవి బండ్లు బాడెక్కిచ్చేటి కూడా ఉంటాయి, రైడింగ్ చేయడానికి. ఇంతకుముందు చూపించాను కదా, అటువంటివి కూడా అక్కడక్కడ ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఉంటాయి. ఇది మనం చూస్తున్నది ముత్లా ఏరియా అనమాట. ముత్లాకు దగ్గరలో ఉండే ఏరియా ముత్లా అంటారు ఇక్కడ కువైట్లో. ఇది కువైట్లోనే చాలా పెద్ద సిటీ ముత్లా సిటీ అనమాట. ఖైరాన్ సిటీ కూడా పెద్దదే అనమాట. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా లడ్డూ నవాజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.